రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, వైసీపీకి అయితే మరో షాక్ తగలడం జరిగింది. అసలే కీలక నేతలు వరుస రాజీనామాలు ఒకవైపు అయితే ఈ కేసులు మరోవైపు వేరేసి అయోమయంలో వైసీపీ క్యాడర్కి అయితే మరో షాక్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి కీలక నేతలుగా ఉన్నటువంటి అధికార పార్టీ గత 2019 నుంచి 2024లో కీలక రోలు పాటించినటువంటి నేతలకి ఇప్పుడు కొంత కష్టకాలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు చేసినటువంటి న్యాయమూర్తి ఏదైతే మరి దేవినేని అవినాష్, నందిగం సురేష్, మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తర్వాత మరో వ్యక్తి తలశీల రఘురామ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నలుగురికి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి టీడీపీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో దాదాపు 70 మంది పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కానీ ప్రభుత్వం వైసీపీ అధికారం ఉన్నప్పుడు కేసు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఒక్కొక్కరిగా సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వైసీపీకి అత్యంత సన్నిహితుడైనటువంటి నేపథ్యంలో మోబ్దే వెంకటరమణ కూడా పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు బీదా మస్తాన్ కూడా పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి ఇది కొంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో 11 సీట్లకి పరిమితమైనటువంటి వైఎస్ పార్టీకి కూడా ఇప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడింది. సాక్షాత్తు కడప జిల్లాలో కూడా ఆయనకి సరైన మెజార్టీ రానటువంటి నేపథ్యంలో అటు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నాడు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీకి కూడా ఎక్కడ కూడా హాజరవునటువంటి నేపథ్యంలో కేవలం అరాకొర అటు ప్రజా సమస్యల పైన అటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అటు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న అటు వరద బాధితుల సంబంధించిన కూడా కృష్ణా జిల్లాలో కూడా పర్యటించినప్పుడు కూడా టీడీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ క్షేత్ర స్థాయిలో అటు ముఖ్యమంత్రి గాని, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటు మంత్రులు కూడా పూర్తి స్థాయిలో పార్టీ యంత్రాంగం మొత్తం కూడా అటు సహాయక చర్యలు అటు వైసీపీ విమర్శల పట్ల కూడా అటు టీడీపీ చాలా తీవ్ర స్థాయిలో అదే స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ వైసీపీకి బెయిల్ పిటిషన్ రద్దు వ్యవహారం గాని, అదేవిధంగా పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు షర్మిల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ కి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరో 5 సంవత్సరాల పాటు పార్టీని నడపాల్సినటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో మరి పార్టీ బలోపేతంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఇప్పటికే ఆ పార్టీని వీడుతున్న వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. దేవినేని ఏదైతే మరి మోబ్దే వెంకటరమణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వల్లనే నేను ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా, అటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కేవలం పార్టీ ఒంటెత్తు పోవటం వల్లనే ఈ స్థాయికి దిగజారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు కూడా అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కూడా మరి ఆ పవర్ ప్రాజెక్ట్ రూపంలో కూడా మరి రాష్ట్ర ప్రజలకి వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి ఎక్కడ వైఫల్యాలు జరిగినాయి, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇంత స్థాయికి దిగజారటానికి కారణాలు ఏంటి అని ఇప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బేరేజ్ చేసేసుకొని వాటన్నిటిని పరిష్కరించే మార్గంగా కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. మరి రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరి సీనియర్ నేతలు పార్టీని వేడటం గాని, అదేవిధంగా వారిపైన
కేసులతో కూడా ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీని ఏ విధంగా బలోపేతం జరుగుతుంది, మరి ఈ కేసు నుంచి ఎలా వీరు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ కానీ, అదే విధంగా అప్రెడ్డి కానీ, అదే విధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కానీ, రఘురామ్ కానీ, వీరందరూ కేసు నుంచి ఎలా బయటపడతారు, అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుంభకోణాలు కూడా ఇప్పటికే బయటికి తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చట్టం తన పని చేసుకుపోతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరిని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కుంభకోణాల వ్యవహారం గాని వదిలేది లేదంటూ కూడా చాలా కళాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో మరికొన్ని కేసులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా కొనసాగుతుంది, రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.